హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా స్పెషల్స్. ఈరోజు నేను గోరుచిక్కుడుకాయ ఫ్రై చేశానండి. అది ఎలా చేయాలో చూద్దాం. మనం ఉడకబెట్టుకునే పని లేకుండా అన్నీ చిన్నగా ముక్కలు తరుక్కోకుండా ఈజీగా అయిపోయే ప్రాసెస్ చెప్తానండి. ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి చూద్దాం. అవి గోరుచిక్కుడుకాయలు కట్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా ఒకటి రెండు చేసుకోండి. ఒకటి మరిన్ని పెట్టుకొని అటు ఇటు తోకలు ఈకలు తీసి మధ్యలో కట్ చేసి పక్కన పెట్టుకొని పావు కేజీ చేస్తున్నానండి నేను. పావు కేజీకి అవి శుభ్రంగా ముందే కడుక్కొని అవన్నీ కట్ చేసుకుంటే ఇంకా మనకి అది కోర్స్గా గ్రైండ్ చేసుకోవటం. 2 సార్లు వెనక తిప్పితే చాలు. కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వద్దు. 2 స్పూన్లు ఆయిల్, పోపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోండి. ఉల్లిపాయలు కూడా కావాలంటే ఇప్పుడే వేసేసుకోండి, ఎందుకంటే ఈతో పట్టు వేగుద్ది. నేను ముందు అది వేసాను, 2 కలిపి వేగుతాయిలే అని నేను ఒకేసారి వేసేసాను. అట్లా కాకుండా కొంచెం వేగితే ఇంకా కలర్ రావాలనుకుంటే ముందు ఉల్లిపాయలు వేయించుకోండి. పచ్చిమిర్చి అన్నీ వద్దు అనుకుంటే వేసుకోకండి. ఒక పెద్ద ఉల్లిపాయ కలిపి కట్ చేసి వేసానండి. ఇంకా అది మనం 2 కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మధ్యలో తీసి కలుపుతుంటూ ఉండాలి. ఆ మూతకు వచ్చే నీళ్ళు సరిపోతాయి. 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా కొట్టేసుకోండి. కొంతమంది అల్లం వెల్లిపాయ పేస్టు ధనియాల పొడి కూడా వేసుకుంటారు, కానీ నేను వేయలేదు. ప్లెయిన్గా చేశాను, కానీ సూపర్ అంటే సూపర్ వచ్చింది, బాగా నచ్చింది. కొన్ని వాటర్ కూడా పోసుకొని, కొంచెం ఎక్కువ అవసరం లేదు, 2 స్పూన్లు అయితే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. మనం మధ్యలో కలుపుకుంటుంటే వాటికి కూడా అడుగు అంటకుండా ఉంటుంది అనమాట. అది ప్లాస్టిక్ స్పూన్లు అయితేనే దీనికి పనిచేస్తాయి. సరిపడా ఉప్పు వేసుకుందామండి. ఉప్పు కూడా ఎక్కువ పట్టదు, తక్కువే పడుతుంది. మేము ఉప్పు కారాలు తక్కువే తింటామండి. పసుపు కూడా వేసుకున్న తర్వాత కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం కొద్దిసేపు ఉడికించుకుందాం. అది మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉంచి 2 నిమిషాలు ఎంత ఒక 2 స్పూన్లేనండి, ఎక్కువ కూడా అవసరం లేదు. స్పూన్లతో మెజర్మెంట్స్ చేసి పోస్తే బాగుండేది, కానీ అట్లా చల్లితే మొత్తం చల్లొచ్చులే. ఇంకా నేను మూత తీసానండి. మూత తీసి కారం, కొబ్బరి పొడి వేసానండి. సరిపడా కారం, కొబ్బరి పొడి పడుతుంది కాబట్టి కారం ఆ మాత్రం పట్టింది. మాది కారం లేని కారం అండి, అందుకే చెప్పాక ఒకసారి అస్సలు కారం ఉండదు మాది. బాగా లావుకాయల కారం అది, అందుకనే కారం ఉండదు. అది బాగా వేగనిచ్చి పొడిగా ఇందాక వేగనిచ్చి తీసుకోవటమే అండి. ఇంకంతే, ఏం లేదు. పావు గంటలు అయిపోద్ది. అవి కట్ చేసుకోవడమే ఆలస్యం మనకి. అది పావు గంటలు అయిపోద్ది అనమాట. చాలా చాలా హెల్దీ ఫుడ్, ప్లస్ మనకి ఆయిల్ ఎక్కువ పట్టదు, ఉడికిచ్చే పని ఉండదు, పెద్ద ప్రాసెస్ లేకుండా అయిద్దండి. రైసు, టమాటా, మెంతికూర కర్రీ పెట్టుకున్నాను, ఇంకా ఈ ఫ్రై పెట్టుకుంటున్నాను. ఆ పచ్చిమిర్చి కూడా అసలు ఏమీ కారాలు లేవండి. మేము కూరలు ఎక్కువ తింటాం కాబట్టి కూరలు ఎక్కువే పెట్టుకుంటాం. కలుపుకొని టేస్ట్ చేద్దామండి. చాలా బాగా నచ్చింది మా ఇంట్లో, అందరికీ బాగా నచ్చింది. కారం తక్కువగా ఉండి కొబ్బరి పొడి అది అంతా బాగుంది, చాలా చాలా టేస్ట్ ఉంది. అట్లా పొడి కావాలన్నమాట. లేదంటే ముద్దగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. అన్నంలో మాత్రం చాలా బాగుంది. దోశలో, చపాతీలు అయితే నేను తినలేదు. సూపర్ అంటే సూపర్. బాయ్ అండి. నా వీడియోలు చూడండి, లైక్ ఇవ్వండి.